టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ సెక్రటరీకి టీడీపీ నేతలు పిటిషన్ అందించారు. టీడీపీ ఎల్పీ విప్ ఎమ్మెల్యే బాలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలగిరిపై అనర్హత వేటు వేయాలని ఆ పిటిషన్ ఇచ్చారు. టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ సెక్రటరీకి టీడీపీ నేతలు పిటిషన్ అందించారు. టీడీఎల్పీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాల గిరిపై అనర్హత వేటు వేయాలని ఈ పిటిషన్ ఇచ్చారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఇక చూసుకుంటే టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎంపీలపై అంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్, చూస్తున్నాము. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైసీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ రోజు కౌంటర్ గా తెలుగుదేశం పార్టీకి వచ్చేట క్రితం ఇటు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి వైసీపీకి మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా వల్లభనేని బాలశౌరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలి గిరిపై అర్హత పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ శాసనసభ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. టీడీఎల్పీ విప్ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పేరుతో కూడా అనర్హత పిటిషన్ ను తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వీళ్ళకి సంబంధించి చర్యలు తీసుకోవడానికి మాత్రం ఇందులో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ ఓట్లోని క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎవరైతే ఉన్నారో ఉండవల్లి శ్రీదేవి, దాంతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అట్లాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళ నలుగురిపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా తెలుగుదేశం వైసీపీ ఇప్పటికే అనర్హత పిటిషన్ వేసింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే మరోపక్క నెల రోజుల్లోని రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఏపీకి సంబంధించి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 3 స్థానాలు సంబంధించి 2 స్థానాలు గెలిచేందుకు పూర్తి స్థాయిలోని మెజారిటీ వైసీపీకి ఉంటే, మరో సీటుకు సంబంధించి మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే ఖచ్చితంగా 40 నుంచి 44 వరకు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన బలం కావాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం వైసీపీలోని ఎమ్మెల్యేలకు సంబంధించిన మార్పు జరుగుతుంది, సిట్టింగ్ కు సంబంధించిన మార్పు జరుగుతున్న నేపథ్యంలోని ఇప్పుడు ఈ నలుగురికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి నలుగురికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపితే రాజ్యసభ ఒక్క స్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పోటీకి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, దాంతో పాటు ఒకరిపై మరొకరు వ్యూహాలు రచిస్తున్న తరుణంలోని ఒకరిపై మరొకరు ఈ ప్రస్తుతం అర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోని ఇద్దరు పిటిషన్ ను పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే వైసీపీ పిటిషన్ ని స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారా అది మాత్రం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ గాలిబ్.